తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. నేడు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు రానుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా నుంచి పలువురు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను ఆకర్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతమైంది. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ పర్యటించారు. ఈ నెల 3న సీఎం రేవంత్ బృందం అమెరికా వెళ్లింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించింది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. సాయంత్రం కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. అమెరికా పర్యటనలో కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓ రవికుమార్ తో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వంతో కాగ్నిజెంట్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఇవాళ తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే చేరుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే కాగ్నిజెంట్ క్యాంపస్ కి కూడా శంకుస్థాపన చేస్తారన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మొత్తం 11 రోజుల పాటు విదేశీ పర్యటన ముగించుకొని ఇవాళ హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులంతా కూడా చేరుకుంటారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ అధికారులు కూడా హాజరవుతారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలో ఈ నెల 5వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వంతో కాగ్నిజెంట్ కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ కు ఈ రోజు విస్తరణకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా ఒప్పందంలో భాగంగా కంపెనీ విస్తరణ ప్రణాళికను ముందుగానే ప్రభుత్వానికి కాగ్నిజెంట్ వెల్లడించింది. హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతున్నారు. అదేవిధంగా దీనివల్ల 15,000 మందికి అదనంగా ఉద్యోగాలు లభిస్తాయని కూడా కాగ్నిజెంట్ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్ తో పాటు ఇంకా కొత్త టెక్నాలజీతో ఈ క్యాంపస్ ఫోకస్ అయితే చేయబోతోంది. ముఖ్యంగా అమెరికా, దక్షిణ కొరియా ఈ పర్యటన ముగించుకునే ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం అయితే అక్కడ హైటెక్ సిటీలో ఈ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా హాజరవుతారు. ముఖ్యంగా ఇది చెన్నై కేంద్రంగా కాగ్నిజెంట్ కంపెనీ ఆవిర్భవించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదంతా కాగ్నిజెంట్ కంపెనీ ప్రముఖంగా ఉంది. ఈ నేపథ్యంలోనే 2వ క్యాంపస్ ఇప్పుడు హైదరాబాద్ లో నెలకొల్పుతుంది. మొత్తం ఉద్యోగావకాశాలు కల్పించడమే ధ్యేయంగా కూడా ప్రభుత్వం వెంటనే ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ చందు.